నేను 6వ తరగతి చదువుతున్నాను. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయః. భావం: జీవితము చివరిలో కేవలము నన్నే స్మరిస్తూ తన దేహమును విడిచే ఎవ్వడైనా నా భావాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజ్యంతే కలేవరం తం తమైవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భావం: ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావముని స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. తస్మత్సురేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధిర్మే వైశ్యస్య సంశయః. భావం: అర్జున, అందుకే నీవు సర్వదా కృష్ణుని రూపములో నన్ను స్మరిస్తూ అదే సమయములో నీ కర్తవ్యమైన యుద్ధము చేయవలసింది. నీ కర్మలను నాకు సమర్పించి నీ మనోబుద్ధులను నాయందు స్థిరంగా నిలిపి నీవు నిస్సందేహముగా నన్ను పొందగలవు. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. భావం: ఓ పార్థ, మనస్సును ఎల్లప్పుడూ నా స్మరణలోనే నిలిపి మార్గము తప్పకుండా నన్ను దేవదేవునిగా ధ్యానించేవాడు నన్ను తప్పక చేరుకుంటాడు. ఆ బ్రహ్మ భువనాల్లోకః పునరావర్తినోర్జున మాముపేతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. భావం: భౌతిక జగత్తులోని అత్యున్నత లోకము నుండి అధము లోకము వరకు అన్ని జన్మ మృత్యువులు కలిగే దుఃఖమయ్యే ప్రదేశాలే. కానీ ఓ కుంతిపుత్ర, నా లోకానికి చేరిన వాడు తిరిగి జన్మించడు. ధన్యవాదాలు.